హలో అండి. ఈరోజు మా బ్లిస్టర్స్ గ్రూప్ ధారావాహిక నుంచి మీకు ప్రసారం అయ్యే కంటెంట్ పేరు వంటతో తంట. వంట అంటే మామూలు వంట కాదండోయ్, పెద్ద వంటే. పైగా ఇక్కడ కాదు, ఆస్ట్రేలియాలో. అండ్ ఇది ఒక ముఖేష్ కథ. ముఖేష్ అంటే గాజులు అమ్ముకునే ముఖేష్ కాదండి, వీడు వేరే. స్మోక్ చేస్తాడా? ఆహా. డ్రింక్ చేస్తాడా? ఆహా. అంతటికంటే చాలా డేంజరస్ పని చేస్తాడు. ఆస్ట్రేలియాలో వంట చేస్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు ముఖేష్ ఇడ్లీ ఛాంపియన్, పెద్ద బీస్ట్ అండోయ్. చట్నీ కనోసరు, పులుసు సేవియరు. కానీ ఇక్కడ అవకాడో టెస్ట్ ల్యాండ్, ప్యాసివ్ అగ్రెసివ్ వెదర్ ఉన్న చోట కొత్త శత్రువుతో ఫైటింగ్ చేస్తున్నాడు. ఏంటంటారా? ఇండక్షన్ స్టవ్ అంటారు దాన్ని. ఫ్లేమ్ లేదు, ఉత్తి బటన్స్ బిట్రియల్ తప్పితే. పొద్దున్న లేవగానే ఇవాళ నేను బ్రహ్మాండమైన బ్రేక్ఫాస్ట్ చేస్తానని మొదలెడతాడు. మధ్యాహ్నం అయ్యేసరికి అది నీరు గారిపోతుంది, అతను ఉప్మాలాగా. వెంటనే ఊరుకుంటాడా మన యోధుడు? గూగుల్ చేస్తాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. కానీ దోశ ఇంకా అతుక్కుంటుంది. చపాతీ ఆస్ట్రేలియా మ్యాప్లా ఉంటుంది. సాంబార్ అంటారా? వదిలేయండి. ఆసీ రూమ్మేట్ లోపలికి రాగానే, డూడ్ వాట్ ఇస్ దిస్ కర్రీ ఆర్ కెమికల్ వార్ఫేర్? దానికి ముఖేష్ నవ్వుతాడు. ఎందుకంటే ఇది ఉత్తి కుకింగ్ కాదండోయ్, ఇది సర్వైవల్. ఓవర్ ప్రైస్డ్ బిర్యానీ మీద తన రివెంజ్. ఇది తన ఐడెంటిటీ దేంట్లో ఉంటుందనుకుంటున్నారా? అల్యూమినియం ఫాయిల్లోను, మైక్రోవేవ్లో మళ్ళీ వండుకునే డిషెస్లోను. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాడు, కానీ మన వీరుడు కుకింగ్ కష్టాల్లో గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నాడు. ఎమోషనల్ డ్యామేజ్కి ఫుల్ మార్కులు పడాల్సిందే. ఇతని పేరు ముఖేష్. ఇతను జస్ట్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాదండి, ఒక వన్ మ్యాన్ ఫుడ్ క్రైసిస్. ఎవ్రీ మీల్ ఒక బ్లాక్ బస్టర్ ఫ్లాప్. దీనికి సీక్వెల్ గ్యారంటీగా ఇస్తామండోయ్. ఈ ధారావాహిక ఇంతటితో సమాప్తం. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. నచ్చకపోతే ఆ ఛాన్స్ లేదులేండి.